నేటి ఆత్మీయమన్న ప్రభునామంలో అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందాం రండి. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనము. లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయెను. లోతు భార్య పిల్లలను సొదొమ నుండి దేవదూతలు బయటకు తీసుకువచ్చి ఊరి బయట ఉంచి మీ ప్రాణము దక్కించుకొనున్నట్లుగా మీరు పారిపోండి, వెనుక చూడవద్దు అని చెప్పారు. ఆయనను లోతు భార్య వెనుకకు తిరిగి చూచి ఉప్పు స్తంభమైంది. నేటికిని ఆ ఉప్పు స్తంభము ఆ ప్రాంతంలో నిలిచే ఉంది. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు అంటే అర్హుడు కాదు అని లూకాసు వార్తలో తెలియజేయబడింది కదా. రక్షింపబడిన నీవు మరలా పాత రోత జీవితం వైపు చూడవద్దు. అలా చూస్తే నీవు నశించిపోతావు. నీతి కలిగి, యథార్థత కలిగి, న్యాయ ప్రవర్తన కలిగి ప్రభువును వెంబడించకపోతే కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును నీకు సంభవిస్తుందని పేతురు తన పత్రిక ద్వారా తెలియచేస్తున్నాడు. గెహజీ ఒక గొప్ప ప్రవక్త దగ్గర శిష్యునిగా ఉన్నాడు. కానీ లోకానుసారమైన బంగారము, వెండి, ధనము కొరకు ఆశతో తన భక్తి జీవితంలో వెనుదిరిగిపోయాడు. నాయమాను దగ్గర నుంచి కానుకలన్నింటినీ తన గురువైన ఎలీషా పేరు చెప్పి వాటిని తీసుకుని తన ఇంట్లో దాచుకుని ఎలీషాతో అబద్ధం చెప్పాడు. నాయమానుకు తగ్గిన కుష్ఠవ్యాధి గెహజీ కుటుంబం అంతటికి కలిగి వారంతా నశించిపోయారు. ఈ లోకంలోని వాటికంటే దేవుడు ఎంతో గొప్పవాడు కదా. ఎలాంటి స్థితిలో కూడా ఆ విషయాన్ని మరువరాదు, నశించిపోరాదు. మనం ఆడంబరాల కోసం పరిగెత్తకూడదు. మనకి ఏమి అవసరమో మన దేవాది దేవునికి తెలుసు. ఒకవేళ నీవు పరిశుద్ధతలో వెనుతిరిగిపోయావా, వెంటనే లేచి నిన్ను నీవు సరిచేసుకోవాలి. లేకుంటే నిన్ను పడిన చోటే లేవకుండా చేయాలని సాతాను తన విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. నీవు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పొరపాటున నీ కాలు జారి కింద పడిపోతే వెంటనే నీవు చేయవలసిన మొట్టమొదటి పని పైకి లేవటం కదా. పడిన వెంటనే లేవకపోతే మరొక వాహనం వచ్చి నిన్ను మరింతగా గాయపరచవచ్చు, లేదా నీకు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. ఇప్పుడు నీవు పడినందుకు ప్రాణం పోగొట్టుకుంటావా, లేదా పడి లేవనందుకు ప్రాణం పోగొట్టుకుంటావా? ఇదే సైతాను యొక్క పన్నాగం. వాడు నిన్ను పాపంలో పడవేయడమే కాదు, పాపంలో పడిన నీవు లేవకుండా చేయడమే సైతాను యొక్క ఉద్దేశం. కాబట్టి మొదటిగా మనము పాపంలో పడినట్లయితే వెంటనే అక్కడి నుంచి లేవాలి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును అని కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు కదా. అదే విధముగా మనము కూడా ఆయన తట్టు చూచినట్లయితే, వెనుక తట్టు చూడక ఆయన తట్టు చూచినట్లయితే ఆయన మనలను పైకి లేవనెత్తగలవాడు. మనమేంటో మనకంటే మన యేసయ్యకే బాగా తెలుసు. అందుకే మనం అడగక ముందే మన కోసం సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ విధంగా మనందరి పాపముల కొరకు తనను తాను బలిగా అర్పించుకున్నాడు. కాబట్టి ఇప్పటికైనా నీవు నీ పాతరోత జీవితాన్ని తలంచక, పడిపోయిన స్థితిలోనే ఉండక తిరిగి లేచి ఆయనను అనుసరించగలిగితే ఆయన నిన్ను క్షమించి నిన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటాడు. అందుకే నేటి నుంచైనను వెనుకకు తిరిగి చూడక ఆయనను అనుసరించి నడిచేవారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.